బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మొట్టమొదటిగా మన బోడుప్పల్ కార్పొరేషన్లో ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీనికి గౌరవ మన మేయర్ బుచ్చిరెడ్డి గారు, గౌరవ మా సోదరి డిప్యూటీ మేయర్ లక్ష్మమ్మ గారు, అదే మాదిరిగా మన కార్పొరేటర్లు, మన ఎంపీపీలు, కార్పొరేటర్ సోదరిమణులు, మన ఎంఆర్ఓ గారు, అదే మాదిరిగా స్థానిక నాయకులు సంజీవ్ రెడ్డి గారు, అదే మాదిరిగా రవి గారు, మిగతా కోఆప్షన్ మెంబర్స్, అదే మాదిరిగా మా బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు, మా సోదరిమణులు, మా ఆడపడుచులకు, అదే మాదిరిగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. భారతదేశంలోనే ఒక చరిత్ర మన తెలంగాణ రాష్ట్రం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రతి ఒక్క ఆడపడుచు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా నేనున్న ఒక పెద్దన్న లెక్క, నేనున్న ఒక మేనమామ లెక్క అని చెప్పి మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు అందరి ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానీ, బోనాల పండుగ కానీ, కిరస్టన్ పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ, ఏ పండుగ అయినా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా మన ఆడపడుచులే, అందరూ కూడా మన ఆడబిడ్డలే. వాళ్ళందరూ కూడా పేద బిడ్డలకు వాళ్ళు కూడా ఏదైతే ధనవంతులు కొత్త బట్టలు తీసుకుంటారో అదే మాదిరిగా మా పేద బిడ్డలు కూడా అందరూ, మా పేద ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా కొత్త బట్టలు కట్టుకొని మన గౌరమ్మను పూజించుకొని బతుకమ్మ ఆడాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఎంతమందికి అయితే వైట్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు సంది 3 రోజుల దాకా పెద్ద ఎత్తున అందరూ కూడా కార్పొరేటర్లు కానీ, మా కమిషనర్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమం చేస్తారు. దానికి తోడు మా కమిషనర్ గారికి కూడా ఒక పెద్ద మనవి, మనం బోడుప్పల్ల మా బతుకమ్మ పండుగ 9 రోజుల బతుకమ్మ పండుగ కూడా మీరందరూ కూడా ఆడపడుచుల కోసం పెద్ద ఎత్తున డీజే పెట్టి పెద్ద అరేంజ్మెంట్ చేయాలని కూడా కోరుతున్నా. ఎందుకంటే నిన్న డిప్యూటీ మేయర్ కానీ, మా ఆడపడుచులు, మా సోదరిమణులు, కార్పొరేటర్లు కానీ వాళ్ళంతా వాళ్ళ డిమాండ్ చెప్పిండ్రు. తప్పకుండా మీరు కూడా చేస్తారని చెప్పిండ్రు. మంచి అరేంజ్మెంట్ చేయండి. 9 రోజులు 9 రాత్రులు నవరాత్రులు ప్రతిరోజు కూడా వాళ్ళు కూడా వాళ్ళ బస్తీలలో మంచిగా బతుకమ్మ పండుగ ఆడుకొని పెద్దగా ఘనంగా చేయాలని కూడా అందరికీ మనవి చేస్తున్నా. దానికి తోడు కూడా ఈ ఏ కార్పొరేటర్ వాళ్ళ డివిజన్లలో చీరలు పంపిణీ చేస్తే వాళ్ళే సొంతం ఒక 500 మందికి 300-400 మొత్తం బోడుప్పల్లో 11,000 చీరలు వచ్చినాయి. దానికి తోడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కార్పొరేటర్ ఉన్నప్పుడు వాళ్ళకు 350-400 దాకా చీరలు వస్తాయి. అందులో ఏమైనా తక్కువ పడితే కూడా వాళ్ళు కలిపేసి వాళ్ళు ఇంకా 100-200 కలిపి వాళ్ళు కూడా పంచుకుంటారు వాళ్ళ బస్సులో. కాబట్టి వాళ్ళ మీ అధికారులను ఎప్పుడే ఉంచి వాళ్ళతోనే పంచిపిస్తే వాళ్ళకు కూడా బొట్టు పెట్టి వాళ్ళ వార్డులలో మంచిగా ఫంక్షన్ పెట్టి వాళ్ళు భోజనాలు పెట్టుకొని వాళ్ళ ఆడపడుచులకు కూడా వాళ్ళు ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తారని చెప్పిండ్రు. అదే మాదిరిగా కమిషనర్ గారు అరేంజ్ చేయాలని కోరుతున్నా. ఏది ఏమైనా మన తెలంగాణ బిడ్డలకు ఒంటరి మేళ పింఛను కానీ, వికలాంగుల పింఛను కానీ, మన ఆడపడుచులకు పెళ్లికి కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ 1,116 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిని. పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కానీ మన ఆడపడుచులంతా కూడా వాళ్ళ ఆడపడుచులు మంచిగా ఉంటేనే మన ఇల్లు కూడా మంచిగా ఉంటుందని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు ఉద్దేశించి చెప్పిన అందరికీ పెద్ద ఎత్తున అందరికీ కూడా ఎవరికి తక్కువ పడకుండా కూడా ప్రతి ఒక్క పేద ఇంట్లో వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మంత్రివర్యుల గారి చేతుల మీదుగా కొంతమంది తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ గౌరవ కార్పొరేటర్లు వచ్చి ఉండే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేనేజర్ గారు మహిళల్ని వేదిక మీదకి పంపించండి చీరలు పంపిణీ కోసం.